ఓకే. లాస్ట్ 16 ఇయర్స్ బిఫోర్ ఈ మూవీ రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఈ సినిమా చూడడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ అల్లరి నరేష్ యాక్టింగ్ చాలా బాగుంది మూవీలో. అండ్ రవితేజ మూవీ కూడా అండ్ రిలీజ్ చేసినా కానీ ఈవెన్ కొత్తగా రిలీజ్ అయినట్టు ఉంది. చాలా బాగుంది. కలెక్షన్స్ థియేటర్ ఫుల్ అయింది. యా, ఫ్రంట్ సీట్ మాత్రం ఖాళీగా ఉంది. ఆల్మోస్ట్ అంతా ఫుల్ అయిపోయింది. బెంగళూరులో ఈ విధంగా జరగడం చాలా గ్రేట్. యా, అంటే ఈ మూవీనా ఆల్మోస్ట్ 30-40 టైమ్స్ చూసాను. రీసెంట్గా విడుదలైనటువంటి శంభో శివశంభో చిత్రం గురించి విశ్లేషించుకోవడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. సినిమా 2010 జనవరి సంక్రాంతి కానుక విడుదలవడం జరిగింది. అప్పట్లో మేము 7th క్లాస్ చదువుతున్న రోజులు అవి. రవితేజ్ గారి ఫ్యానిజం అనేది 2006లో వచ్చినటువంటి విక్రమ కోసం నుంచి మొదలైందని చెప్పవచ్చు. సో ఆయన కృషి, ఆయన పట్టుదల, సినిమా పట్ల ఆయనకున్న అంకిత భావం, ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఈవెన్ వాళ్ళ తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా ఆయన సినిమా బ్యాక్గ్రౌండ్కి ఎంటర్ అయ్యి చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఒక హీరో అయిన విధానం అనేది అప్పట్లో మాకు చాలా ప్రేరణ కలిగించింది. సో ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని మేము 5 సినిమాలు చూసి పెరిగాము. అప్పట్లో విక్రమార్క సినిమా టీవీలో వచ్చిన ప్రతిసారి మేము టీవీకి అతుక్కుపోయే వాళ్ళం. DVD ప్లేయర్లు అరిగిపోయేటట్టు చూసిన సందర్భాలు కోకలు ఉన్నాయి. సో ఈ మధ్య TFIలో రిలీజ్ హంగామా చాలా బాగా నడుస్తుంది. గతంలో మిస్ అయిన చిత్రాలు కూడా థియేటర్లో విడుదల చేసి మళ్ళీ చూసే అవకాశం కలిగిస్తున్నారు. ఆ కోవలకి శంభో శివశంభో సినిమా కూడా వచ్చి చేరుతుంది. గతంలో రవితేజ గారి సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి. బట్ శంభో శివశంభో రిలీజ్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. 2010లో వచ్చినటువంటి ఈ చిత్రం మేము 10 రూపాయల టికెట్తో ఆ రోజులో చూసినట్టు మాకు చాలా బాగా గుర్తు. మళ్ళీ ఆ జ్ఞాపకాలను నెంబర్ వేసుకుంటూ ఇప్పుడు రిలీజ్ చూడడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే రవితేజ గారు యాజుజులుగా కర్ణ క్యారెక్టర్లో చాలా బాగా నటించారు. ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ సినిమా అనేది తనే మెయిన్ పిల్లర్ గా నడిపించాడు. మెయిన్గా ఈ సినిమా గురించి మాట్లాడుకోవాలంటే అల్లరి నరేష్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. నరేష్ గారి క్యారెక్టర్కు ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు జనాలు నీరాజనాలు పలుకుతున్న థియేటర్లో ఆయన నటన నిజంగా చాలా అద్భుతం. అంతవరకు ఆయన చేసిన చిత్రాలకు విభిన్నంగా ఇందులో క్యారెక్టర్ ఉంటుంది. తన కామెడీ యాంగిల్ని పక్కన పెట్టి అతను సీరియస్గా చేసిన రోల్స్ నేను కావచ్చు, ప్రాణం కావచ్చు, అదేవిధంగా గమ్య సినిమాలో గాలిసిన క్యారెక్టర్ కావచ్చు, వీటన్నిటికీ మించి ఇందులో మళ్ళీ క్యారెక్టర్ ఉంటుంది. డైరెక్టర్ సముద్రకని గారు చాలా చాలా అద్భుతంగా రాశారు ఈ స్క్రిప్ట్ అనేది. అదేవిధంగా తెరపైన ఆవిష్కరించారు. ఈ సినిమా మెయిన్ క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలంటే ఫ్రెండ్షిప్ మాత్రమే కాదండి. ఇట్ ఈస్ ఎ మిక్చర్ ఆఫ్ ఎమోషన్స్, లవ్. తల్లిదండ్రులు అనేవాళ్ళు పిల్లల పట్ల ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు అనే అంశాలను డైరెక్టర్ క్యారెక్టర్ రూపంలో చాలా బాగా ఆవిష్కరించారు. సినిమా విషయానికి వస్తే రవితేజ క్యారెక్టర్ చూడడానికి జనాలు ఎంతమంది వస్తారో, అదేవిధంగా అలర్నైజ్ క్యారెక్టర్ చూడడానికి కూడా జనాలు ఫిదా అయిపోయారు. అతనికి ఈ సినిమా ద్వారా ఆయనకు కల్ట్ ఫాలోయింగ్ ఏర్పడిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుల విషయానికి వస్తే ఇంకా సునీల్ తన కామెడీ రోల్లో చక్కగా ఒదిగిపోయాడు. ఇంకా మిగతా నటులు శివబాజీ కావచ్చు, ప్రియమణి కావచ్చు, మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా వాళ్ళ క్యారెక్టర్ల స్కోప్ వరకు చాలా బాగా నటించారు. అప్పట్లో ఈ సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ వెర్డిక్ట్ వచ్చింది. బట్ ఈ కాలంలో విడుదల ఏంటి కానీ, ఈ 20s లో విడుదల ఏంటి కానీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ వెర్డిక్ట్ వచ్చేదనేసి నా అభిప్రాయం. ఇప్పట్లో ఉన్న జనరేషన్ కిడ్స్ అందరూ చూడాల్సిన సినిమా అయితే శంభో శివశంభో. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నాట్ ఓన్లీ టీనేజ్ పీపుల్ బట్ 90s కిడ్స్ కూడా చాలా బాగా నచ్చే సినిమా ఇది. ఈ కాలం పిల్లలు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఫ్రెండ్షిప్ గురించి, లవ్ గురించి, ఇవన్నీ గాలివాటం కాదు అని శంభో శివశంభో సినిమా చాలా బాగా నిరూపించింది. ఇలాంటి చిత్రాలు రావాలి. ఇప్పుడున్న జనరేషన్కి ఇంపార్టెన్స్ గురించి తెలియాలి. దానికి శంభో శివశంభో చిత్రం అనేది మంచి ఉదాహరణ చెప్పవచ్చు. శంభో శివశంభో చిత్రం అనేది ప్రతి ఒక్క కామన్ యాడికి నచ్చుతుంది. ఇందులో ప్రతి ఎలిమెంట్ చాలా చక్కగా ఉంటాయి. అందరూ ఇంటిల్లి 10 చూడాల్సిన సినిమా ఇది. ప్రతి సినిమాల వరకు చూడదగ్గ చిత్రాలు శంభో శివశంభో ముందు వరుసలో ఉంటుంది అనేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ.